నమస్కారం భక్తులారా. శ్రీ పరమేశ్వరుని ఆశీస్సులతో ఈరోజు ఒక పవిత్రమైన భక్తి విషయాన్ని తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుండి 28 వరకు 12 రాసులు చేయవలసిన దానం, జపించాల్సిన మంత్రం కోసం మనం ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. మేషం. మేషరాశి అధిపతి గ్రహం కుజుడు. ఈరోజు కుజగ్రహ శాంతి మరియు శక్తి పెరగడానికి కొన్ని మంచి పరిహారాలు చేయడం శ్రేయస్కరం. చేయాల్సిన దానం: 1 ఎర్ర బట్టలు లేదా ఎర్రపూలు దానం చేయడం, 2 కందిపప్పు దానం చేయడం, 3 ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి, 4 పేదవారికి అన్నదానం చేయండి. ఇవి కుజదోషం తగ్గించడంలో సహాయపడతాయి. ధైర్యం, విజయం పెరుగుతాయి. జపించాల్సిన మంత్రం: ఓం అంగారకాయ నమః. రోజుకు 9 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఉదయం సూర్యోదయం తర్వాత జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వృషభం. వృషభ రాశి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈరోజు కొన్ని శుభకార్యాలు చేయడం మంచిది. చేయాల్సిన దానం: 1 తెల్ల బట్టలు లేదా తెల్ల పూలు దానం చేయండి, 2 పాలు, పెరుగు లేదా చక్కెర దానం చేయండి, 3 చిన్నపిల్లలకు స్వీట్లు పంచండి, 4 ఆలయంలో గంధం లేదా అగరబత్తులు సమర్పించండి. ఇవి శుక్రగ్రహ అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పెరగడానికి సహాయపడతాయి. జపించాల్సిన మంత్రం: ఓం శుక్రాయ నమః 16 సార్లు లేదా 108 సార్లు జపించండి. శుక్రవారం అయితే మరింత శుభప్రదం. మిథునం. మిథున రాశి అధిపతి గ్రహం బుధుడు. ఈ వారం బుద్ధి, సంభాషణ, వ్యాపార నిర్ణయాలు ముఖ్యంగా ఉంటాయి. బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి. చేయాల్సిన దానం: బుధవారం 1 పచ్చి పెసర్లు దానం చెయ్యండి, 2 విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వండి, 3 పచ్చబట్టలు లేదా పచ్చపండ్లు దానం చెయ్యండి, 4 గోవులకు పచ్చిగడ్డి పెట్టండి. ఇవి బుద్ధి, శక్తి, వ్యాపార విజయం, మాటలో స్పష్టత పెంచుతాయి. జపించాల్సిన మంత్రం: ఓం బుధాయ నమః. రోజు 9, 27 లేదా 108 సార్లు జపించండి. బుధవారం ఉదయం జపిస్తే మరింత శుభప్రదం. కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి గ్రహం చంద్రుడు. ఈ వారం భావోద్వేగాలు, కుటుంబ విషయాలు, మనశ్శాంతి ముఖ్యంగా ఉంటాయి. చంద్రగ్రహ అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి. చేయాల్సిన దానం: సోమవారం 1 పాలు, పెరుగు, బియ్యం దానం చేయండి, 2 తెల్ల బట్టలు లేదా తెల్ల పూలు సమర్పించండి, 3 పేదవారికి అన్నదానం చేయండి, 4 ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇవి మనశ్శాంతి, కుటుంబ సుఖం, ఆరోగ్యానికి సహాయపడతాయి. జపించాల్సిన మంత్రం: ఓం చంద్రాయ నమః. రోజు 11, 27 లేదా 108 సార్లు జపించండి. సోమవారం ఉదయం లేదా సాయంత్రం జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర భక్తులతో పంచుకోండి. శివయ్య కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.